Hello friends, welcome back to Study Circle, Proficiency at Threshold. Hope you people are staying safe. ఈ క్లాస్లో మనము మోడల్ వర్బ్స్ అయిన మే అండ్ మైట్ని ఎక్కడ ఎలా యూజ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. MAY మే అండ్ MIGHT మైట్. మనలో చాలామంది మే అండ్ మైట్ రెండు కూడా ఒకటే అనుకొని ఒకదాని ప్లేస్లో ఒకటి యూజ్ చేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అలా కన్ఫ్యూజన్ అవ్వకుండా ఈ రోజు క్లాస్లో అసలు మే ఎక్కడ యూజ్ చేయాలి, మైట్ ఎక్కడ యూజ్ చేయాలో ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. యూసేజ్ ఆఫ్ మోడల్ వర్బ్స్ మే అండ్ మైట్. ఫస్ట్ మే గురించి డిస్కస్ చేసుకుందాం. మేకి మొత్తం 5 యూసేజ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి వెన్ వీఆర్ నాట్ ష్యూర్ అబౌట్ సంథింగ్ ఇన్ ద ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. ఐ రిపీట్, వెన్ వీఆర్ నాట్ ష్యూర్ అబౌట్ సంథింగ్ ఇన్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు కానీ లేదా భవిష్యత్తులో కానీ ఏదైనా జరుగుతుందో జరగదో మనకు తెలియదు. నాట్ ష్యూర్ అనమాట, అంటే ఖచ్చితంగా చెప్పలేం. మనం ఖచ్చితంగా చెప్పలేని విషయాల గురించి చెప్పడానికి మే యూజ్ చేస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జాన్ మే కమ్ టుమారో టు మీట్ us. ఐ రిపీట్, జాన్ మే బీ కమింగ్ టు సీ us టుమారో. జాన్ మే బీ కమింగ్ టు సీ us టుమారో అంటే జాన్ రేపు వచ్చి మనల్ని కలుస్తాడేమో. ఖచ్చితంగా వస్తాడని తెలీదు, కలుస్తాడేమో. జాన్ మే బీ కమింగ్ టుమారో టు మీట్ us తెలీదు, అందుకే మనం మే యూజ్ చేస్తాం, నాట్ ష్యూర్ కాబట్టి. సో సెకండ్ యూసేజ్ ప్రిన్సిపల్ వచ్చేసి టు ఆస్క్ పర్మిషన్ ఇన్ ఎ ఫార్మల్ వే. టు ఆస్క్ పర్మిషన్ ఇన్ ఏ ఫార్మల్ వే అంటే పొందికగా ఒద్దికగా ఎవరైనా పర్మిషన్ అడగడానికి మనము మే యూజ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చాలా మోస్ట్లీ యూజ్ చేస్తాం కదా, మే ఐ కమ్ ఇన్ మేడం అని అంటాం. ఎందుకు మే ఐ కమ్ ఇన్ మేడం అంటాం అంటే ఫార్మల్గా రిక్వెస్ట్ చేస్తాం కదా వాళ్ళని, అంటే నేను లోపలికి రావచ్చా అని వినయంగా అడుగుతుంటాం అనమాట. అందుకే ఈ వినయంగా ఫార్మల్గా రిక్వెస్ట్ చేయడానికి మే యూజ్ చేస్తాం. థర్డ్ యూసేజ్ ప్రిన్సిపల్ వచ్చేసి టు గివ్ పర్మిషన్ ఇన్ ఏ ఫార్మల్ వే. సెకండ్ యూసేజ్ ప్రిన్సిపల్ ఏంటి? టు ఆస్క్ పర్మిషన్ ఇన్ ఏ ఫార్మల్ వే, అందుకే మే ఐ కమ్ ఇన్ మేడం అని అన్నాం. థర్డ్ యూసేజ్ ప్రిన్సిపల్ టు గివ్ పర్మిషన్ ఇన్ ఏ ఫార్మల్ వే అంటే ఫార్మల్ వేలో పర్మిషన్ ఇవ్వడానికి కూడా మనం మేనే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే యు మే గో నౌ. యు మే గో నౌ అంటే ఓకే నువ్వు ఇంకా వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి అని అర్థం వచ్చేటట్టు యూజ్ చేస్తాం. సో ఫార్మల్గా రిక్వెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడానికి మనం మేనే యూజ్ చేస్తాం. ఫోర్త్ యూసేజ్ ప్రిన్సిపల్ వచ్చేసి ఎక్స్ప్రెసింగ్ విషెస్. ఎవరికైనా విషెస్ చెప్పడానికి మే యూజ్ చేస్తాం. మే గాడ్ బ్లెస్ యూ, మే యూ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్ అని అంటాం. లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటాం. సో ఏమైనా విషెస్ ఎక్స్ప్రెస్ చేయడానికి మనము మేని యూజ్ చేస్తాం. ఫిఫ్త్ యూసేజ్ ప్రిన్సిపల్ వచ్చేసి పాసిబిలిటీస్. అంటే ఏదైనా జరుగుతుంది, ఏమైనా విషయాలు జరుగుతాయి అని మనం ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంది అని చెప్తాం కదా, అలాంటి వాటికి మనము మే యూజ్ చేస్తాం. అదేంటంటే వి మే గో టు ఎ వెకేషన్ దిస్ సమ్మర్ అంటే మేము ఈ సమ్మర్లో వెకేషన్కి వెళ్తాం కావచ్చు, అంటే పాసిబిలిటీ ఉంది వెళ్తాం కావచ్చు అని చెప్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే హీ మే లూజ్ హిస్ జాబ్. హీ మే లూజ్ హిస్ జాబ్ అంటే ఆయన జాబ్ పోతుంది కావచ్చు, అంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ, అంటే అవకాశం ఉంది. ఎప్పుడైనా మనం అవకాశాల గురించి మాట్లాడేటప్పుడు మేని యూజ్ చేస్తాం. హీ మే లూజ్ హిస్ జాబ్, ఆయన జాబ్ పోగొట్టుది కావచ్చు. వి మే గో టు అ వెకేషన్ దిస్ సమ్మర్లో వెకేషన్కి వెళ్తాం కావచ్చు. సో ఫ్రెండ్స్ మే ఇక్కడ అంటే ఫార్మల్ వేలో పర్మిషన్స్ అడగడానికి, ఫార్మల్ వేలో పర్మిషన్స్ ఇవ్వడానికి, ఖచ్చితంగా చెప్పలేని విషయాలకి, పాసిబిలిటీస్కి, ఇంకా విషెస్ చెప్పడానికి మనం మే యూజ్ చేస్తాం. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ అనదర్ మోడల్ వర్బ్ మైట్. సింపుల్గా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, మైట్ అనేది మేకి పాస్ట్ ఫామ్. మే ప్రజెంట్ ఫామ్ అనుకోండి, మైట్ పాస్ట్ ఫామ్ అనమాట. అంటే పాస్ట్లో జరిగిన విషయాలని చెప్పడానికి మనం మైట్ యూజ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, మీకు ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, హీ టోల్డ్ హీ మే కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్. హీ టోల్డ్ హీ మే కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్. ఆయన ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తాడని నాకు చెప్పాడు. ఇప్పుడు దీన్ని పాస్ట్ ఫామ్లో ఎట్లా చెప్తాం? హీ టోల్డ్ దట్ హీ మైట్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్. హీ టోల్డ్ దట్ హీ మైట్ కంటెస్ట్ ఫర్ ఎలక్షన్ అంటే ఆయన ఎలక్షన్లో నిల్చుంటాడని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు, అయిపోయింది, అందుకే ఇక్కడ మనం మైట్ యూజ్ చేసాం. సో మేక్ ఏ పాస్ట్ ఫామ్ మైట్. నెక్స్ట్ పాసిబిలిటీస్. ఇప్పుడు మే అండ్ మైట్ ఉంది, ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటే మే యూజ్ చేస్తాం, తక్కువ పాసిబిలిటీస్ ఉంటే మైట్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మే రైన్ అన్నాం అనుకోండి, వర్షం పడుతుంది కావచ్చు అన్నాం అనుకోండి, 60% పడే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇట్ మైట్ రైన్ అన్నాం అనుకోండి, తక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి, అంటే 40% వర్షం పడుతుండొచ్చు అని పాసిబిలిటీ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎక్కువ శాతం జరిగే అవకాశం, ఎక్కువ శాతం పాసిబిలిటీ ఉంటే మే యూజ్ చేస్తాము. తక్కువ పాసిబిలిటీస్, తక్కువ శాతం జరిగే అవకాశం ఉంటే మైట్ యూజ్ చేస్తాం. ఇట్ మే రెయిన్ అంటే 60% పాసిబిలిటీ ఉన్నట్టు, ఇట్ మైట్ రెయిన్ అంటే
మీరు ఇవన్నీ 40% అవకాశం ఉన్నట్టు. నెక్స్ట్ థర్డ్ అండ్ లాస్ట్ యూసేజ్ ప్రిన్సిపల్ వచ్చేసి హైపోథెటికల్ పాసిబిలిటీస్. హైపోథెటికల్ పాసిబిలిటీస్ అంటే ఊహాజనితమైన ఆలోచనలు. అంటే మనం ఊహించి చెప్తాం కదా, అలాంటి వాటికి మనం మైట్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ హరీ యు మైట్ గెట్ దేర్ ఆన్ టైమ్. ఇఫ్ యు ఆర్ హరీ యు మైట్ గెట్ ఆన్ టైమ్. నువ్వు హడావుడిగా వెళ్తే నువ్వు టైంకి రీచ్ అవుతావు కావచ్చు. అంటే ఇక్కడ ఆయన ఊహించి చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు హడావుడిగా ఉంటే నువ్వు టైంకి రీచ్ అవుతావు, లేకపోతే లేదు. హైపోథెటికల్ పాసిబిలిటీస్. హైపోథెటికల్ అంటే ఊహించడం అనమాట. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇంకే క్లారిటీగా అర్థమవుతుంది. ఇఫ్ ఐ విన్ ద లాటరీ ఐ మైట్ బై ఏ ఫెరారీ. ఇఫ్ ఐ విన్ ద లాటరీ ఐ మైట్ బై ఏ ఫెరారీ. నాకు ఒకవేళ లాటరీ కనుక తగిలితే నేను ఫెరారీ కొనుక్కుంటాను. అంటే అసలు ఈయనకి లాటరీ తగలలేదు, రాలేదు, కానీ ఏం చెప్తున్నాడు, ఒకవేళ వస్తే కనుక ఫెరారీ కొనుక్కుంటా అని చెప్తున్నాడు. అంటే హైపోథెటికల్ పాసిబిలిటీస్, జరుగుతాయో లేదో తెలియదు, ఊహించుకుంటున్నాడు. సో ఇలాంటి ఊహాజనితమైన విషయాలకు మనం మైట్ యూజ్ చేస్తాం. ఐ రిపీట్, మైట్ అనేది మనము తక్కువ పాసిబిలిటీస్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాము, హైపోథెటికల్ పాసిబిలిటీస్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ క్లాస్లో మనం మోడల్ వర్బ్స్ అయిన మే అండ్ మైట్ గురించి నేర్చుకున్నాం. ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.